దేవుని వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుడి చదవబడిన వాక్యం. మనందరి జీవితాల్లో ఒక గొప్ప మేలు చేయనట్లు చదవబడిన వాక్యం ద్వారా మనందరి జీవితాల్లో ఆత్మదేవుడు మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. పలు స్థలాల్లో ఒక నిమిషం చదవబడిన వాక్యం నుంచి మనతో మాట్లాడని ప్రభు అని ఎవరికి వారు ఒక చిన్న తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన మాటలు ఆత్మదేవుడు సమకూర్చి ప్రజలందరితో ఆహారంగా ప్రభు మాట్లాడినట్లు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి ప్రభువానికి కొందనాలు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినం ఆదివారం ఈ సన్నిధిలో మందిరంలో కూడి ప్రార్థించలేకపోయినా ఈ రీతిగా మైక్ శబ్దం ద్వారా వాక్యం ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఆయా గృహాల్లో నీ మాటలు వినడానికి కూడిన బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి అంతరంగాన్ని ఎరిగి ప్రతి జీవితంలో అవసరమైన మాటలు ఆత్మదేవుడా మీరు మాట్లాడమని చదవబడిన వాక్యం నుంచి ఒక్కొక్కరు గ్రహింపగలిగి విన్నట్లు ఆ వాక్యం అందరికీ దీవెనకరంగా మార్చి వేరే మాట్లాడి కృప చూపించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాంశం యెహోవా దొరుకు కాలం ముందు ఆయనను వెతకాలి. వెదుకుడి మీకు దొరకదను ప్రభు చెప్పిన మాట. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో తప్పనిసరిగా దేవుడు వారి జీవితాల్లో వారికి దొరుకుతారనేది వాస్తవం. కొన్ని సందర్భాల్లో మనుషులు దేనికోసం ఎదుగుతాడు. లోకంలో దీన్ని వెతకాలని వెతుక్కుంటానే ఉంటాడు. కానీ అయితే కొన్ని సమయాలను వెతికింది నీకు దొరకపోవచ్చు. అయితే యేసయ్యని వెతికితే ఖచ్చితంగా అయినా దొరుకుతాడు. బైబిల్ గ్రంథంలో ఒక అధికారి యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యం కాడి నుంచి మనం చదువుకుంటే యేసు ప్రభుని అధికారి వెతుక్కుంటా వచ్చాడు. ఎంత టెన్షన్తో వచ్చాడంటే తనకున్న ఆ బాధ తన పనివాడికి, తన దాసుడికి ఏదో పెద్ద బలహీనత వచ్చింది. ఒక సమస్య కలిగింది. ఆ సమస్య కలిగినప్పుడు అది అధికారి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎవరెవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా సమస్య పరిష్కారం దొరకలా.
అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఆయన దగ్గరికి వెతుక్కుంటా వెళ్ళి వారికి పరిష్కారం దొరికిందని. చదవండి అన్నమాట. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదివితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వాక్యం కాడ చదువుదాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. దేవునికి స్తోత్రం. శతాధిపతి అని ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నా దాసుడు నా ఇంటి మిగుల బాధపడుతూ పక్షవాతంతో పడి ఉన్నాడు. ప్రభువా, నీవొక్కడే బాగు చేయగలిగినది. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, ప్రభు అంటాడు, కింద వచ్చిన చదువుకుంటా పోతే, సరే వెళ్దాం పదా అన్నాడు ప్రభు. అప్పుడు ఈ శతాధిపతి అంటాడు, అయ్యా, నా ఇంటికి రావుటకు నీవు నా ఇంటికి రావటం నేను యోగ్యుడు కాను. నువ్వు మాట మాత్రం సెలవు, నా ఇంట నా దాసుడు మిగులు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం అని చెప్పగా యేసు ప్రభువు ఆశ్చర్యపడాడు. నాతో ఉన్నారు, నాతో తిరిగిన వారు, కొన్ని సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తున్న వారు, నా మాటలు ఉన్న వారికి అంత విశ్వాసం లేదు. నన్ను నమ్మని వెంట పడతారు, కానీ ఇతనైతే నా మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. ఎంత నమ్మకంతో చెప్పాడు. ఎప్పుడైతే ప్రభువా నా ఇంట దాసుడు పడినాడని చెప్పినప్పుడు యేసు ప్రభువు వెళ్దాం పద అంటే అతను చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడిని. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు రమ్మంటే పోతాడు. అయితే నా అధికారం, నేను ఉద్యోగం చేస్తున్న పరిధిలోనే. అయితే నీవైతే సర్వలోకం మీద, సర్వవ్యాధుల మీద, సర్వసృష్టి మీద అధికారం కలిగిన వాడని నమ్మాడు కనుక యేసయ్య రాకపోయినా యేసయ్య మాట పంపిస్తే బాగుపడతాడని నమ్మగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు యేసయ్య నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన వస్త్రం చెంగులో పరిశుద్ధత ఉంది, మాటలో పరిశుద్ధత ఉంది, చూపులో పరిశుద్ధత ఉంది, ఉమ్ములో పరిశుద్ధత ఉందని నమ్మగలగాలి. శతాధిపతి ఎలా నమ్మాడంటే, సమస్తాన్ని మాట చేత దేవుడు కలుగు చేశాడు. చూడండి, మాటకి ఎంత పవర్ ఉందో. ఈనాడు నీ మాటకి, నా మాటకి అంత పవర్ ఉండకపోవచ్చు. ఒక అధికారికి అధికారం చెప్పు, ఆ మాటకి పవర్ ఉంటుంది. తర్వాత అధికారం పోయిన తర్వాత ఆ మాటకి పవర్ పోయింది. అయితే యేసు ప్రభు వారికి ఒక అధికారికి ఒక ప్రాంతం మీదే పవర్ ఉంటుంది. ఒక అధికారి నిర్ణయించిన ఆ పరిధిలోనే ఆ మాటకి పవర్ ఉంటుంది. అయితే యేసయ్య మాటకి సర్వ సృష్టి కూడా లోబడిందంట. దేవునికి స్తోత్రం. యేసయ్యకున్న అధికారం ఏదో ఆ శతాధిపతి గ్రహించాడు. అందుకని యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఈనాడు నీకు సమస్య కలిగినప్పుడు ఎవరి దగ్గర పరిగెత్తున్నావు? నువ్వు సమస్యలు ఉన్నప్పుడు ఎవరిని వేడుకుంటున్నావు? నువ్వు సమస్యలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే ఈ సమస్య పరిష్కరించబడిందో గ్రహిస్తున్నావు. అందుకని మూలవాక్యం మనం చదువుకుంటే, యెహోవా దొరుకుకాలం ముందు ఆయన్ని వెతకండి. ఈనాడు ఎక్కడ ఎదుగుతున్నావు?
నల్లటి గడిలో నల్లపిల్లలతో దొరికిద్దా? చీకట్లో నల్లపిల్లలతో దొరికిద్దా? ఈనాడు ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి, వెలుగులో వెతకాలి, వెలుగైన దేవుణ్ణి వెతకాలి. నీ సమస్య పరిష్కరించబడాలంటే, నీ వేదనను తొలగిపోవాలంటే, నీ స్థితిగతులు మారాలంటే నీ ఎవరిని వెతకాలి తెలుసా? వెలుగైన యేసయ్యని. దేవునికి స్తోత్రం. వెంటనే ఈ శతాధిపతి ప్రభువుతో చెప్పిన తర్వాత ప్రభు ఆయన ఆశ్చర్యకరమైన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడాడట. ఇశ్రాయేలులో విశ్వాసం కలిగిన వాడు లేడు, కోరుకున్న దాసుడు నేంట స్వస్థపరుస్తాడు, నువ్వు అనుకున్నట్లుగానే అది జరుగునుగా. కానీ దేవుడు ఆజ్ఞాపించాడట, వాక్కును పంపించాడట. ఎక్కడో ఉన్న ఆ దాసుడు శతాధిపతి విశ్వాసం ద్వారా బాగుపడ్డాడట. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆరోగ్య ప్రదాత. ఆయన వెతుక్కుంటూ వచ్చిన వారికి అన్యాయం చేయడు, ఆయన వెతుక్కుంటూ వచ్చిన వారిని విడిచిపెట్టడు, ఆయన వెతుక్కుంటూ వచ్చిన వారిని త్రోసివేయడు. ఆయన వెతుక్కుంటూ వచ్చిన వారు ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితిలో వెళ్ళరు. కానీ కన్నీళ్లతో వచ్చినా, కలవరాలతో వచ్చినా, సమస్యలు వచ్చినా, పరిస్థితులు విఫలమైపోయి కట్టుకున్న ఆశ్రమాలు కూలిపోయినా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ మరి పునరుద్ధరించబడి సర్వ సమస్యలు పరిష్కరించబడి సంతోషంతో వెళ్ళగలుగుతారని నమ్మకంతో రావాలి. దేవునికి స్తోత్రం. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగైనాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. దేవునికి స్తోత్రం. శతాధిపతి యేసయ్యని వెతుక్కుంటూ వచ్చాడు. ప్రభువా ప్రభువా అని కేక వేశాడు. ప్రభు అంటే సర్వాధికారం కలిగినవాడా, సర్వాధికారం కలిగినవాడా అని మాట్లాడుతా ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈనాడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకి సర్వాధికారం, భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది అని తెలుసుకుని రావాలి, అని తెలుసుకుని రావాలి. శతాధిపతి తెలుసుకుని వచ్చాడు. సర్వాధికారం యేసయ్యకి ఇవ్వబడింది, సర్వలోకం మీద ఆయనకు అధికారం ఉంది, సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది, సర్వ జనుల మీద ఆయనకు అధికారం ఉంది, సర్వ జంతువుల మీద ఆయనకు అధికారం ఉంది, సర్వ భూతాల మీద, పంచభూతాల మీద ఆయనకి అధికారం ఉందని గ్రహించి ఆయన వచ్చాడు. అందుకని ఆ గ్రహింపుతో వచ్చిన ఆయన ప్రభు సర్వాధికారం కలిగిన వాడని విశ్వాసంతో నమ్మటం ద్వారా తన దాసుడు విడుదల పొందుకున్నాడు. తన వాక్కును పంపించమని వేడుకున్నాడు. ఈనాడు దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుని నమ్మావు,
దేవుడు నమ్మిన తర్వాత దేవుడు సర్వాధికారి ఇవ్వబడిందని గ్రహించి వస్తున్నావా? లేకపోతే అందరూ వెళ్తున్నారు కదా నేను వెళ్దామని వస్తున్నావా? ఏ సమస్య నీకు వచ్చినా ప్రభు పరిష్కరించగలిగిన వాడు. సకల సమస్యలకు పరిష్కారం యేసయ్య పాదాల దగ్గర నీకు దొరికిందని నమ్మగలగాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట చదువుదాం. మరొక మాట కూడా మనం గమనిస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వచ్చిన వరకు మనం చదవగలిగితే తర్వాత చదువుకోండి. ఈ చదవబడిన వాక్యంలో మనకు ఒక వ్యక్తి కనిపించింది. ఆమె తన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి తీరని బాధ, కుదరని రోగం, బ్రతుకు మీద ఆశ లేక రేపా మాపా అన్నట్లుగా నిరాశల మధ్య, నిస్పృహల మధ్య బ్రతుకుతూ ఉంది. తనకున్న రోగాన్ని బట్టి జీవితంలో నెమ్మది లేదు. ఆ రోగం తగ్గించుకోవాలనే శతప్రయత్నాలు ఎవరు ఏది చెప్పినా నమ్మింది. అక్కడ నీ రోగం తగ్గిద్దంటే అక్కడికి వెళ్ళింది. నీ సమస్యకు అక్కడ పరిష్కారం దొరికిందంటే అక్కడికి వెళ్ళింది. ఆమె వెళ్ళని స్థలం లేదు, తిరగని ప్రాంతం లేదు. వైద్యులందరినీ సంప్రదించిందంట, ఉన్న డబ్బులంతా వ్యయం చేసుకుందంట. చివరికి తన సమస్యకు పరిష్కారం దొరకల. తిరిగి విసిగిపోయి వేసారిపోయింది. అలాంటి సందర్భంలో ఇక ఒక ఆలోచనకు వచ్చిందంట, ఇక నేను బ్రతకను, ఆ సమస్యకి పరిష్కారం దొరకలా, ఇలా చావాల్సిందే అనుకొని ఒక నిర్ణయానికి వచ్చి వేదన పడుతుందంట. ఓ పక్కన కుటుంబం, ఓ పక్కన పిల్లలు, ఓ పక్కన భర్త, ఇవన్నీ తలంచుతూ కన్నీళ్లు దిగమింగుతూ గుండె బ్రద్దలైపోయి బాధపడుతున్న సందర్భంలో ఎవరో యేసు ప్రభువు గురించి చెప్పారంట. ఈ ప్రాంతానికి యేసు ప్రభువు వస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఉన్నాడని, ఆయన దగ్గరికి వెళ్ళి వాడికి ఫలము దయచేస్తాడని, సమస్యను పరిష్కరిస్తాడని నమ్మకంతో వెళ్ళిన వారు ఆ నమ్మకానికి తగినట్లుగా కార్యాన్ని పొందుకొని వస్తారని, ప్రభు గొప్పతనాన్ని గురించి, ప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకాల గురించి, ఆయన చేసిన మహత్కార్యాలు సూచక్రియల గురించి ఎవరో ఆమెతో చెప్పారంట. ఆమె ఆలోచన చేసింది, ఇన్ని సంవత్సరాలు డబ్బును వ్యయం చేసుకున్నాను, తిరిగి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాను, విసిగిపోయాను, వేసారిపోయాను. చివరికి ఈయన దగ్గరికి వెళ్తే నేను బ్రతుకుతానని ఆ మాట చెప్పగానే, ఆ మాట చెప్తున్నప్పుడే ఆమె జీవితంలో ఒక గొప్ప విడుదల పొందుకున్నట్లుగా జీవితంలో ఒక పులకరింత కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఒక పరిస్థితి తగిలినట్టు అనిపించింది. ఒక చల్లటి గాలి మన మీద ఇస్తే మన శరీరం అంతా ఎలాగైతే స్పందించిందో, ఆమె మాట చెప్తున్నప్పుడే, యేసు అని మాట చెప్తున్నప్పుడే, ఆయన చేసిన కార్యాల గురించి చెప్తున్నప్పుడే ఆమెలో, ఆమె మీదకి ఏదో ఒక స్పర్శించినట్లుగా అనిపించి ఆమె జీవితంలో ఒక ఆలోచన వచ్చిందంట. ఖచ్చితంగా యేసు ప్రభువు దగ్గరికి వెళ్తే నేను బ్రతుకుతాను, నా బాధ నివారణ అయిపోద్దని గ్రహించి యేసయ్య స్థలానికి వెళ్ళిందంట. అప్పటికే యేసు ప్రభువు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఒక స్థలంలో చాలా ప్రజలు గుంపుకూడున్నారంట.
వెళ్ళింది. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేప్పటికీ జనం కిక్కిరిస్తున్నారు, గుంపులు గుంపులుగా యేసయ్య చుట్టున్నారంట. అక్కడ వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్దామంటే జనం చుట్టుగా ఉన్నారు, జనసమూహం ఆయన చుట్టూ కమ్మారు. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది, యేసు ప్రభు గురించి వింద కనుక చెప్పేవాళ్ళు యేసు ప్రభు గొప్పతనాన్ని, యేసయ్య ఎంత పరిశుద్ధుడో, యేసయ్య వస్త్రపులో, యేసయ్య ముమ్ములో, యేసయ్య వాక్కులో అనువను పరిశుద్ధ కలిగిన వాడిని ఆమె చెప్పడం అలా చెప్పింది. అందుకని అంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆమె చూడకపోయినా, యేసు ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళలేకపోయినా, జనసమూహం అడ్డుగా ఉన్నా ఆమె చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఆ ప్రజలందరి మధ్యలో దూరుకుంటా వెళ్ళిపోయి వెనకాలకు వెళ్ళి యేసయ్య వస్త్రం చెంగు ముట్టిందంట. ఎప్పుడైతే వస్త్రం చెంగు ముట్టిందో ఆమెకప్పుడు చెప్తున్నప్పుడు స్పర్శించిన స్పర్శ యేసయ్య వస్త్ర చెంగు తాకగానే ఆమె బాధ నివారణ అయిపోయినట్లుగా గమనించిందంట. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న రక్తస్రావం స్త్రీ యేసయ్య వస్త్రం చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టివేయబడ్డామని గమనించింది, గ్రహించింది. నా బాధ నివారణ అయిపోయిందని తెలుసుకోగలిగింది, నాకు విడుదల కలిగిందని విశ్వాసంతో నమ్మింది. తర్వాత ముట్టుకున్నాక బయటకు వచ్చిందమ్మా. బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అడుగుతున్నాడు, ఎవరో నన్ను తాకారు. శిష్యులు అంటారు, అయ్యా ఎవరు తాకటం ఇంత అయ్యా, అందరు నిన్ను తాకుతూనే ఉన్నారు కదా, ఇంతమంది నీ మీద పడతా ఉంటే ఎవరో తాకారంటే అందరు నిన్ను తాకుతూనే ఉన్నారు. ఆ తాకటం కాదు, ఎవరో విశ్వాసంతో నన్ను తాకారు, నమ్మకంతో నన్ను తాకారు, నాలో ఉన్న మహిమ ప్రభావం వెళ్ళిపోయింది అని ప్రభు చెప్పగానే అందరూ ముఖముఖాలు చూసుకుంటున్నారంట. ఎక్కడో దూరంగా ఉన్న ఏమే యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే, యేసు ప్రభు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక గడగడ వణికిపోతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట. వణుకుతో, భయంతో యేసు ప్రభుకు ఆ మాట చెప్పాలన్నా చెప్పలేని భయంతో వచ్చిందంట. చెప్పలేని భయంతో వచ్చి, అయ్యా నిన్ను తాకింది నేనే, ఆ విడుదల పొందుకున్న నేనే, నీలో ఉన్న మహిమ ప్రభావం నాలోకి వచ్చిందయ్యా. 12 సంవత్సరాల నుంచి కుదరని రోగం చేత బాధపడుతున్నప్పుడు తిరగని డాక్టర్లు లేరు, అక్కడ ఇక్కడ తిరిగి సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను, ఉన్న డబ్బులన్నీ వేయం చేసుకున్నాను. చివరికి నీ గొప్పతనం గురించి విని నువ్వు కార్యం చేయగలిగినవాడని, నీ దగ్గరికి వచ్చిన వారు ఖచ్చితంగా కార్యం చేయబడి వెళ్తారని తెలుసుకొని వచ్చానయ్యని వెంటనే ఆ తాకింది నేనేనయ్యని కృతజ్ఞత కలిగి వణుకుతో, భయంతో, చెప్పడానికి కూడా భయపడుతూ యేసు ప్రభు దగ్గర మాట్లాడితే యేసు ప్రభు అన్నాడంట, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలిగిన దానిపై వేళ్ళ ముందు చెప్పాడంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఆమె సంతోషానికి అవతలేవు. చచ్చిపోతాను అనుకున్న ఆమె జీవితంలో బతుకు మీద ఆశ లేక నిరాశల మధ్య నిస్పృహ మధ్య బ్రతుకుతున్న ఆమె జీవితంలో యేసయ్య మాటలు ఆశను పుట్టించినాయి. యేసయ్యని వెతుక్కుంటా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు తాకటం ద్వారా తను బ్రతికింది, తన ఆశని బ్రతికించుకుంది. తన కుటుంబాన్ని గురించి ఆలోచన చేసి ప్రభు చేసిన కార్యాల గురించి సంతోషానికి అవధులు లేక ప్రభువుని స్తుతిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆశలేని నా జీవితానికి ఆశ్రయదుర్గం నీవే అయితివా. ఆశలేని నా జీవితానికి ఆశ్రయదుర్గం నీవే అయితివా.
చూపితివా. కృపగల యేసయ్యా, నీ కృపయే నాకు ఇలలో ఆధారము. నా యేసయ్యా ఇలలో ఆధారము. కృపగల యేసయ్యా, నీ కరుణా వాత్సల్యం నాపై చూపితివా. విడువక నన్ను ప్రేమించితివా. నీ కరుణా వాత్సల్యం నాపై చూపితివా. విడువక నన్ను ప్రేమించితివా. ఆశలేని నా జీవితానికి ఆశ్రయదుర్గం నీవే అయితివా. ఆశలేని నా జీవితానికి ఆశ్రయదుర్గం నీవే అయితివా. కృపగల యేసయ్యా, నీ కృపయే నాకు ఇలలో ఆధారము. నా యేసయ్యా ఇలలో ఆధారము. కృపగల యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాల గురించి, ఆయన గురించి చెప్పలేకుండా, ఆయన గురించి పాడలేకుండా ఉండలేకపోయిందా? యెహోవా దొరకగలముందని వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోండి. శతాధిపతి ఆ ప్రాంతంలో కపెర్నహూములో యేసు ప్రభు ఉన్నాడని వెళ్ళాడు. తమ దాసుని గురించి వేడుకున్నాడు. కార్యాన్ని చూడగలిగాడు. తన దాసుడు స్వస్థత పొందటం, విడుదల పొందటం చూడగలిగాడు. ఈనాడు ఆయన వెతికితే విడుదల చూడగలుగుతావు, స్వస్థత పొందగలుగుతావు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం స్త్రీ ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చాడని వెతుక్కుంటా వెళ్ళింది. వేడుకుంది, యేసయ్యని వస్త్రం చెక్కు తాకింది. యేసు ప్రభు వస్త్రం చెక్కు తాకింది. తాకిన వెంటనే విడుదల పొందుకుంది. దీర్ఘకాల వ్యాధులు, కొన్ని సంవత్సరాల నుంచి కుదరని రోగం నుంచి విడుదల పొందుకుంది. ఈనాడు దీర్ఘకాల వ్యాధులైనా, కుదరని రోగమైనా, కలిగిన బలహీనతైనా, పట్టి పీడిస్తున్నటువంటి ఏ రోగమైనా, నేను బాధిస్తున్న రోగమైనా నీ దగ్గర నుంచి విడిచిపోవాలంటే ప్రభు ఆజ్ఞాపించాలి. ప్రభు దగ్గరికి వస్తే విడుదల పొందుకోగలుగుతావు. మరొక మనిషిని గురించి మనం ఆలోచన చేస్తే మరొక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 7వ వాక్యం. యెహోవా చెరలో ఉన్న వారిని విడిపించి వారు రక్షణ కలుగు చేయని అక్కడ రాయబడింది. చెరలో ఉన్న వారిని విడిపించి వారు రక్షణ కలుగు చేయని మాట రాయబడింది. ఒకసారి యేసు ప్రభువారు యెరికో పట్టణానికి సమీపించాడట. యెరికో పట్టణంలో సంచరిస్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసయ్యని చూడాలనుకున్నాడు. ఆయన పేరు జక్కయ్య. యేసు ప్రభువును చూడాలని అతను ఒక పదవిలో ఉన్నవాడు, ఒక ఉద్యోగంలో ఉన్నవాడు. తనకు ఒక బాధ్యత ఉంది. ఆ దినం తన బాధ్యతను పక్కన పెట్టాడు. తన ఉద్యోగానికి సెలవు పెట్టాడు. యేసు ప్రభువును చూడాలని ఒక ఆశతో యేసయ్య యెరికోలో
ప్రవేశించగానే జక్కయ్య కూడా అక్కడికి వచ్చాడు. వస్తే యేసు ప్రభు చుట్టూ జనం ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు, సముద్ర తీరానికి వెళ్ళినా జనం ఉన్నారు. కొండ మీదకి ఎక్కినా జనం ఉన్నారు, అడవుల్లో సంచరించిన జనం ఉన్నారు, గ్రామంలోకి వెళ్ళినా జనం ఉన్నారు, పట్టణాలకు వెళ్ళినా గ్రామాలు, పల్లెల్లోకి వెళ్ళినా జనం ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ జన సంచారం గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించినట్లుగా చూడగలం. అలాగే ఎరుకలోకి జక్కయ్య యేసు ప్రభు ప్రవేశించగానే ఆ ఎరుకలో ఉన్న యేసు ప్రభు చుట్టూ జనం సమూహం చుట్టుముట్టిందంట. వెంటనే జక్కయ్య వెళ్ళాడు. యేసు ప్రభు చూద్దామని ఆశతో వెళ్ళాడు, కానీ జన సమూహం అడ్డుగా ఉండటం వల్ల జక్కయ్య యేసయ్యని చూడలేకపోయాడు. ఎందుకంటే ఇంతకుముందు అన్నాడు యేసు ప్రభుని జక్కయ్య ఎరగడు కనుక యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయాడు. యేసు ప్రభుని గుర్తుపట్టడానికి యేసు ప్రభుకి జనానికి జక్కయ్యకి మధ్యలో జనసమూహం అడ్డుగా ఉంది. జనసమూహం అడ్డుగా ఉన్నా చూడలేకపోయినా జక్కయ్య నిరాశ చెందలేదు. కానీ ఒక ఆలోచనకు వచ్చి యేసు ప్రభువుని ఇప్పుడు చూడలేకపోయినా కొంచెం ముందుకెళ్తే ఏ ప్రాంతం గుండా యేసు ప్రభు వెళ్తాడు, ఈ చెట్టుకి కూర్చుంటే ఈ దారిన వెళ్తాడు, ఖచ్చితంగా యేసయ్యని చూడవచ్చు అని ఒక ఆలోచన కలుగున్నాడు జక్కయ్య. ఆ ప్రాంతంలో మేడి చెట్టు ఉంది, ఆ మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు ఎక్కి ప్రజలకు కనపడకుండా, ఎవరికి కనపడకుండా ఆ చెట్లు కొమ్మల్లో ఆకుల మధ్యలో దాక్కున్నాడంట. ఎందుకు అలా దాక్కున్నాడంటే జక్కయ్య ఒక ఉద్యోగం చేసేవాడు. జక్కయ్య ఒక అధికారంలో ఉన్నవాడు. ఒక అధికారి అకస్మాత్తుగా చెట్టెక్కితే జనం ఏమనుకుంటారు? ఒక ఉద్యోగం చేసేవాడు అకస్మాత్తుగా చెట్టు కొమ్మ మీద కూర్చుంటే ఏమనుకుంటారు తెలుసు కదా. జనం అతని గురించి చెప్పుకుంటారు, ఎందుకని పిచ్చి పట్టిందంటారా చెట్టెక్కాడు అని రకరకాలుగా ప్రజలు పలువిధాలుగా మాట్లాడుకుంటారన్న సంగతి జక్కయ్య తెలుసు. అయితే జక్కయ్య యేసయ్యను చూడాలనే ఆలోచనలో ఉన్నాడు కనుక కష్టం అనుకోలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదని యేసయ్యను చూడటానికి ఒక దృఢ నిర్ణయం కలిగి ఉన్నాడు. చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభు నిజంగానే ఆయన కోరుకున్నట్లుగా అనుకున్నట్లుగానే అదే ప్రాంతం గుండా నడుచుకుంటూ వచ్చి ఆ చెట్టు కిందే ఆగాడు. ఆ చెట్టు కింద ఆగినప్పుడు జక్కయ్య అనుకున్నాడు, నిజంగా నేను అనుకున్నట్టుగానే జరిగింది అనుకున్నాడు. కానీ కింద చూస్తే అందరు కనపడుతున్నారు. అందులో యేసు ప్రభు ఎవరు గుర్తుపట్టలేకపోయాడు, ఎందుకంటే అంతకుముందు చూడలా. ఇప్పుడు ఈ ఆలోచన కూడా అర్థమైపోయిందే అని మరలా దిగుల్లో విచారంలో ఉన్నాడంట. దిగులు విచారాల మధ్య జక్కయ్య ఉన్నప్పుడు, జక్కయ్య ఆలోచనలు పడినప్పుడు ఒక్కసారి యేసు ప్రభు చెట్టు మీద ఉన్న జక్కయ్య వైపు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను ఇంటికి రావాలనుకుంటున్నానని ఎప్పుడైతే యేసు ప్రభు కళ్ళెత్తి చెట్టు మీద ఉన్న జక్కయ్యని పిలిచాడో జక్కయ్య జీవితంలో ఒక పులకరింత కలిగిందంట. ఒక స్పర్శ తను ఆవరించినట్టుగా చూశాడు. ఆ మాటలో ఒక ప్రేమ కనపడింది. యేసయ్య మాటలో ఒక ఆప్యాయత కనపడింది. యేసయ్య మాటలో ఒక నిజమైన పిలుపు, ఆత్మీయత జక్కయ్యకి వినపడినట్లుగా కనుగొన్నాడు. జక్కయ్య హృదయం పులకరించిపోయిందంట. అప్పుడు వెంటనే జక్కయ్య, నా పేరు ఎలా తెలిసింది, నా పేరు తెలిస్తే నా జీవితం కూడా తెలుస్తుంది కదా అనుకున్నాడు. ఇంకా ఆలస్యం చేయకూడదు, చూద్దామని నిలిస్తే ప్రభువే నిలిపించాడని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని తడవు చేయకుండా త్వరగా దిగాడంట. త్వరగా దిగి యేసు ప్రభుతో నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
తేరిపార చూసినావు, హల్లెలూయా హల్లెలూయా. తేరిపార చూసినావు, పేరు పెట్టి పిలిచినావు. తేరిపార చూసినావు, పేరు పెట్టి పిలిచినావు. నా కోసమే నీవు త్వరగా వచ్చావు. ఎంత ప్రేమ ఎంత జాలి యేసయ్యా, ఎంత పాడినా ఇది కొంతేనయ్యా. ఎంత జాలి ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత పాడినా ఇది కొంతేనయ్యా. వందనాలయ్యా నీకు వర్ణని కందని వాడా, స్తోత్రాలయ్యా నీకు పూజార్హుడా. వందనాలయ్యా నీకు వర్ణని కందని వాడా, స్తోత్రాలయ్యా నీకు పూజార్హుడా. దేవుడనుటకు యోగ్యుడా, సిలువాదారుడా. దేవుడనుటకు యోగ్యుడా, సిలువాదారుడా. వందనాలయ్యా నీకు వర్ణని కందని వాడా, స్తోత్రాలయ్యా నీకు పూజార్హుడా. దేవునికి స్తోత్రం. ఆ రకంగా యేసయ్య పిలవగానే జక్కయ్య జీవితంలో మైమైపోయాడంట. ఇన్ని సంవత్సరాలు డబ్బు సంపాదించిన పొందలేని ఆనందం యేసయ్య పిలుపులో ఆనందాన్ని అనుభవించాడు. యేసు ప్రభు పిలుపు జక్కయ్యని తొందర చేసింది, జక్కయ్యని త్వరగా దిగేటట్లు చేసింది. జక్కయ్య యేసయ్యతో కూడా నడిచి తన ఇంటికి తీసుకునే విధంగా నడిపించింది. అప్పుడు జక్కయ్యతో యేసు ప్రభు వెళ్తూ ఉంటే, జక్కయ్యతో యేసు ప్రభు వెళ్తూ ఉంటే చాలామంది అన్నారంట, ఏంది యేసు ప్రభు వారు ఈ పాపైన జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు, ఈ పాపైన జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు అని చాలామంది మాట్లాడుకోవటం జక్కయ్య విన్నాడు, యేసు ప్రభు విన్నాడు. ఒకప్పుడు అదే మాట జక్కయ్య కనుక వినపడితే జక్కయ్య ఊరుకునేవాడు కాదు, తిరిగి మాటకు మాట సమాధానం చెప్పేవాడు. ఇప్పుడు యేసు ప్రభు మాట జక్కయ్యలో ఒక మార్పును కలుగజేసింది. విన్నట్టే వెళ్తున్నాడు. ప్రజలు అంటున్నా అది నన్ను కాదన్నట్టుగానే వెళ్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కసారి ఎవరినైనా పిలిచాడంటే ఇక లోకంలోకి మనకి ఏది వినపడదు, లోకంలో ఏది మనకి కనపడవు. అలా మనం ఉండగలుగుతాం. జక్కయ్యని యేసయ్య పేరు పెట్టి పిలిస్తే అంతమంది అంటున్నా కానీ జక్కయ్యకి వినపడుతుంది కానీ వినపడినట్టే ఉన్నాడు. జక్కయ్య ఆలోచన అంతా ప్రభు మీద ఉంది. జక్కయ్య ఆరాటం అంతా యేసయ్య నా ఇంటికి రావాలి, యేసయ్య నా ఇంటికి రావాలి అని అదే దృక్పథంతో అదే ఆలోచనతో వెళ్తున్నాడే తప్ప ప్రజలంటున్న మాటలు పట్టించుకోవాలి. అలాగ యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య యేసు ప్రభుని కూర్చోబెట్టిన తర్వాత యేసయ్య పాదాల దగ్గర కూర్చొని జక్కయ్య చెప్తున్న మాటలు, అయ్యా ఎప్పటిదాకా నేను ఒక అధికారిని, ఒక ఉద్యోగిని, ప్రజల్ని ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను, ఎంతోమంది జీవితాల్లో కన్నీళ్ళు మిగిలించాను, ఎంతోమంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాను. ఈనాడు అన్యాయంగా తీసుకున్న దానికి 4 వంతులు కల్పిస్తాను, నా ఆస్తిలో సగభాగం పేదలకి చేస్తానని దేవుని దగ్గర నిజమైన మనస్సు కలిగి, నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రభు దగ్గర మాట్లాడాడట. ప్రభు ఇతని పశ్చాత్తాపం చూసిన యేసయ్య, అదే ఇతర హృదయం నుంచి వచ్చే యథార్థమైన మాటలు చూసిన యేసు ప్రభు వారు చివరికి జక్కయ్యతో ఒక మాట చెప్పాడు. అక్కడున్న జనసమూహంతో ఒక మాట చెప్పాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు మాట యేసయ్య? మనం కొన్ని సందర్భాల్లో జక్కయ్య యేసు ప్రభు ఉన్నారనుకుంటాం. లేదు, యేసు ప్రభు ఎక్కడికన్నా యేసయ్యని ప్రజలు విడిచిపెట్టలా. జక్కయ్య ఇంటికి యేసయ్యతో పాటు యేసు ప్రభుతో ప్రజలు కూడా వచ్చారు. జక్కయ్య యేసయ్య ఇంట్లో కూర్చుంటే వీళ్ళందరూ ఇంటి బయట ఆ వరండాల గుంపులుగా బారు తీరున్నారంట. అప్పుడు జక్కయ్యని గురించి ఒక సాక్ష్యం
ప్రజలందరూ ఎదుట యేసు ప్రభు చెప్పిన సాక్ష్యం, ఇతడు అబ్రహాము కుమారుడే, నేటి ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువే సాక్షాత్తు జక్కయ్యని గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, యేసు ప్రభుని చూడాలని వెతుక్కుంటా జక్కయ్య వెళ్తే జక్కయ్యని యేసయ్యే పేరు పెట్టి పిలిచాడు. ఈనాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని వింటే ప్రభువు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. దేవుడు వాక్యం వినపడుతున్నప్పుడు ఆ వాక్యం వినటానికి మోకాళ్ళ మీద నుండి ప్రభు దగ్గర నువ్వు వినగలిగితే జక్కయ్య ఇంటికి వచ్చిన దేవుడు నీతో పాటు ఇంటికి రాగలిగిన వాడు. ఈనాడు ఇది కృపాకాలం, ఇది దేవుడిని వెతికే సమయం, వెతికితే ఆయన దొరికే సమయం. అందుకని దేవుని మాట వింటున్న మీ జీవితాల్లో ఇప్పటి వరకు లోకంలో అది కావాలి వెతుక్కున్నావు. పలు సందర్భాల్లో మార్కెట్లోకి వెళ్ళి నీకు కావాల్సిన వస్తువును వెతుక్కున్నావు. కొన్ని షాపుల్లోకి వెళ్ళి నీకు కావాల్సిన దాన్ని వెతుక్కున్నావు. ఒకళ్ళు వెతుక్కుని తెచ్చుకున్నావు. అది ఉంటే సమాధానం దొరికింది, అది ఉంటే ఆనందం కలిగింది, అది ఉంటే నా జీవితానికి ఏదో మేలు కలిగింది అనుకుని తెచ్చుకున్నావు. చివరికి అవే నీకు కష్టాన్ని తెచ్చినాయేమో, అవే నీకు అప్పులు కలిగించినాయేమో, అవే నీకు నీ జీవితానికి కన్నీరు మిగిలించినాయేమో, ఆ ఉండటం ద్వారా కుటుంబాల్లో సమస్యలు రేపినేవో, ఆ ఉండటం ద్వారా నీ జీవితమే అలకలమైపోయిందేమో. ఈనాడు కొన్నిటిని వెతుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు, జీవితంలో పెట్టుకున్నావు. దానివల్ల నెమ్మది లేకుండా బతుకుతున్నావేమో. అయితే వెతికి తెచ్చుకున్న దానివల్ల ఈనాడు ప్రతి పరిస్థితి దారిమైపోయి కన్నీళ్ళ మధ్య కలవరాల మధ్య కొట్టుమిట్టులాడుతున్న జీవితానికి ఎంతవరకు అక్కడ వెతికి సమస్యలు తెచ్చుకున్న నీవు ఎప్పుడైనా యేసయ్య దొరికే కాలమందు, వాక్యం దొరికే కాలమందు నువ్వు వెతకగలిగితే ఆయన నీకు దొరికితే నీ సమస్యలు, నీ కన్నీళ్ళు, నీ కలవరాలు, నీ అప్పులు, నీకున్నటువంటి సమస్య శోధనని తొలగిపోయి ఒక విడుదల కాలం, ఒక నెమ్మది కలిగే పరిస్థితిని నువ్వు చూడగలిగిన సమయము ఈ సమయమని గ్రహిస్తే జక్కయ్య వలె యేసయ్యని వెతుకుతావు. డాక్టర్ శ్రావణ వలె యేసు దగ్గరికి వెళ్ళగలుగుతావు. శతాధిపతి వలె యేసు దగ్గరికి వెళ్ళి వేడుకోగలుగుతావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి. సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోనండి. దేవుని మాటలు సమీపించలేదా నేను? దేవుడు రోజు నీ దగ్గరగా ఉన్న మాట్లాడలేదా? ప్రతిరోజు నీ చెవులు ప్రతిధ్వనించినట్లుగా ప్రభువు నీతో మాట్లాడలేదా? ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని త్రోసిపుచ్చుతావు? ఎన్నిసార్లు దేవుని మాటలు వినపడుతున్నా అవి కాదులే, నాకు కాదులని దూరంగా వెళ్ళిపోతావు. అలాగ వెళ్ళిపోయిన వారు ఈనాడు ఎన్నో సమస్యలు పడిపోయి జీవితంలో అట్టడిక్కడిపోయిన వారు ఉన్నారు. సమస్యల వలలో చిక్కునిపోయిన వారు ఉన్నారు. అయితే ఈ సమయంలో నీవు ప్రభా నువ్వు మాట్లాడుతున్నప్పుడే నేను వేడుకుంటానయ్యా, నువ్వు నన్ను దగ్గరగా ఉన్నప్పుడే నేను వెతుకుతానయ్యా అని ఒక తీర్మానం రాగలిగితే, దేవుని మాటలు విని ఇంతకుముందు జీవితంలో దేని మీద అయితే ఆధారపడ్డావో, ఏది కావాలని ఇష్టపడ్డావో దానికోసమే నీ జీవితం అనుకొని దాని మీదే ఆశ పెట్టుకొని అదే నా సర్వస్వం అనుకొని బతుకుతున్నా నీవు ఈనాడు సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెతకగలిగితే లోకంలో సర్వ సంపదలు ప్రభువు నీకు సొంతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడినని ప్రభు చెప్పాడు. ఇప్పుడు నీతి రాజ్య సంబంధమైన దానిని వెతకాలి, ప్రభుని వెతకాలి, ప్రభు వాక్యాన్ని వెతకాలి, ప్రభు సన్నిధిని వెతకాలి, ప్రభు మందిరాన్ని వెతకాలి. దేవుని మాటలు వినపడుతున్నప్పుడు ఎన్నిసార్లు మాకు కాదనుకుని వెళ్ళిపోయి ఉంటావు, ఎన్నిసార్లు మందిరంలోకి వచ్చి వెళ్ళిపోయి ఉంటావు,
ఎన్నిసార్లు సేవకుడిని హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు దేవుడు వాక్యం చేత నీతో మాట్లాడుతున్నా కానీ ఇది నాకు కాదులే, ఈ బోధ నాకు కాదులని తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటావు. వెళ్ళిపోయి సంతోషంగా ఉండగలిగావా? వెళ్ళిపోయి సమాధానంగా ఉండగలిగావా? వెళ్ళిపోయి ఇంక అన్ని విషయాలైనా సమృద్ధిని పొందుకొని ఉండగలిగావా? వెళ్ళిపోయిన తర్వాత ఈనాడు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఏంటి చూసినా సమస్యలే. సమస్యల వలయాల్లో చిక్కుకునే జీవితానికి ప్రభు వాక్యం కావాలి, ప్రభు సన్నిధి కావాలి, ప్రభు కావాలి. అందుకని ఇది కృపాకాలం, ఇది కృపాకాలం. ఒకప్పుడు వెళ్ళిపోయినా, ఒకప్పుడు కాదన్నా, మరల వస్తే దేవుడు త్రోసివేయడు. మరల వస్తే ఒకప్పుడు చెప్పారు కదా వినలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చేవాడు ప్రభు అడుగున్నాడు. ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదని నువ్వు గ్రహింపగలిగి ఇప్పుడైనా చక్కయ్య వల్లే, శతాధిపతి వల్లే రక్తస్రావంతో బాధపడుతున్నా ఆ రక్తస్రావం శ్రీవలే ప్రభువును వెతకగలిగితే, ఆయన్ని వేడుకోగలిగితే నీ జీవితంలో వాళ్ళు పొందిన విడుదల, వాళ్ళు పొందిన రక్షణ, వాళ్ళు పొందిన దీర్ఘకాల సమస్యలు, వ్యాధుల నుంచి విడుదల నువ్వు పొందుకొని, ప్రభు కృపను పొందుకొని, ప్రభు ఇచ్చే రక్షణ పొందుకొని, ప్రభు ఇచ్చే శాంతి సమాధానాలు నీవు పొందుకొని నిత్యత్వంలో ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందడానికి ప్రభుని అర్హురాలుగా మార్చే సమయం ఇది. ఇప్పుడైనా మేలుకొని దేవుని మాటలు వింటున్న జీవితంలో సమర్పించుకొని ఒక తీర్మానంకి వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రతి వారు దేవునితో మాట్లాడిన మాట ఇది నా కొరకే అని గ్రహింపగలిగి యెహోవా దొరుకుకాలం ముందు ఆయన వెతకండి, ఆయన సమీపంగా ఉన్న ఆయన వేడుకుని చెప్పబడిన మాటలో విన్నావు. ఈనాడు ఆయన సమీపించినప్పుడే ఆయన నిన్ను సమీపిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం నిన్ను సమీపిస్తూ ఉంది, ఆయన మాటలు నిన్ను సమీపిస్తూ ఉన్నాయి, ఆయన సన్నిధి నిన్ను సమీపిస్తూ ఉంది. ఈనాడు సమీపిస్తున్నటువంటి ఆయన్ని సమీపించు. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన సమీపించు. ఆయన్ని వేడుకో. ఆయన వేడుకుంటే నెమ్మది పొందుకోగలుగుతావు, ఆయన వేడుకుంటే విడుదల పొందుకోగలుగుతావు, ఆయన వేడుకుంటే రక్షణ పొందుకోగలుగుతావు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వేడుకుంటే శాశ్వత రాజ్యాన్ని సొంతం చేసుకోగలుగుతావు. ఇప్పుడు నీ కొరకు ప్రభు మాట్లాడిన మాట ఇది నా కొరకే అని గ్రహించిన నాడు, ప్రభు మాట్లాడిన మాట ఇది నా కొరకేనని తలంచిన నాడు దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకోగలుగుతావు. దేవుని వాక్యాన్ని బట్టి లోకం నుంచి తప్పించి, పాపం నుంచి తప్పించి, లోక కోరికలు ఇచ్చ నుంచి విడిపించి నిత్యత్వంలో కూర్చోబెట్టగలిగేదని ఒక విశ్వాసం కలిగి ఆయన సమీపిస్తావా? ఆయన వేడుకుంటావా? ఇదిగో ఎడు చూసినా దుర్దినాలు, అపాయకరమైన దినాలు, రానున్న దినాలు, మంచి రోజులు మనం చూడలేం. మన ముందున్నవన్నీ చెడ్డ దినాలే. సమయం పోతే తిరిగి రాదు. ఇది కూడా సమయం. నేడే రక్షణ దినం. ఇటు రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు సోదరా. ఇటు రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు సోదరై. ఒకసారి గెలి చూస్తున్నా మరణం ఎటు వస్తుందో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఎక్కడ చూసినా కానీ మోసం, దగ ప్రజల్లో ముంచెత్తుతా ఉంది. దేవుడి మాటలు వినిపిస్తున్నాడు. వినిపించబడుతున్న మాటలు నీ కొరకేనని గ్రహింపగలిగి వేడుకో. ఒక తీర్మానంకి వచ్చి ప్రభుని వేడుకో. ఏ గాలి తాకి రాలిపోదు, యేసయ్య లేని నీ జీవితం, ఏ ధూళిలో నీవు కలిసిపోదు,
యేసయ్య లేని నీ జీవితం. ఓ సోదరా, ఓ సోదరీ, యేసయ్య లేని నీ జీవితం ఎప్పుడేమో యోచించుకో. యేసయ్య లేని నీ జీవితం ఎప్పుడేమో యోచించుకో. ఏ గాలి తాకి రాలిపోవునో, యేసయ్య లేని నీ జీవితం. ఒకసారి ఆలోచించు. ఒకసారి ఏ గాలి నీ మీదకి వస్తుందో, ఎటు నుంచి ఏ తెగులు నీ మీదకి రాబోతుందో, ఎటు నుంచి ఏ వైరస్ నీకు సమీపించబోతుందో తెలియదు. లోకంలో శ్రమ 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 ఏడు చూస్తున్నా. జీవితంలో నెమ్మది లేని దినాలు, అన్నీ ఉన్నా తినలేని దినాలు, అవకాశాలున్నా వెళ్ళలేని దినాలు, దుర్దినాలు మనం ఉన్నాం, అపాయకరమైన దినాలు ఉన్నాం, చెడ్డ దినాలు మనం ఉన్నాం. లోకమును అక్రమం విస్తరించినది, మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావో, ఎవరి మీద ఆధారపడ్డామో వాళ్ళలోని ప్రేమ చల్లారిపోతే తట్టుకోగలుగుతావా? ఇంక ఎవరి కోసం బ్రతకాలని ఆలోచన చేస్తున్నావా? అందుకని లోకం అక్రమం విస్తరించింది, మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. ఎటు నుంచి ఏ పాపము కాలిని తాకిపో, ఎటు నుంచి ఏ మోసంలోనూ పడిపోతావో ఒక్కసారి యోచించి ఆలోచించి ఒక తీర్మానంకి వచ్చి ప్రభువుని అడుగుతాం. లోకంలో అక్రమం విస్తరించి ఉన్నది, మనుషులలో ప్రేమ చల్లారిపోయినది. అన్యాయపు లోకంలో ఎలా నీవు జీవిస్తావు? ప్రేమ లేని మనుషులలో ఎవరు నిన్ను ప్రేమిస్తారు? యేసయ్య లేని నీ జీవితం ఎప్పుడేమో యోచించుకో. యేసయ్య లేని నీ జీవితం ఎప్పుడేమో యోచించుకో. ఏ గాలి తాకి రాలిపోవునో, యేసయ్య లేని నీ జీవితం. అవును సోదరా, అవును సోదరి, యేసయ్య లేకపోతే నీ జీవితం, యేసయ్య నీ బ్రతుక ఉంటుందా? ఆలోచించు. లోకంలో పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతి కలిగిన వారు, లోకంలో పెద్ద పెద్ద ధనవంతులు, ప్రవీణులు, గొప్పవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏమి వారంట తీసుకెళ్ళలేదు. ఈనాడు కలిగిందంతా నీ వెంటరాదు. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు పొందిన రక్షణ, నీ మంచి సాక్ష్యం నీ వెనకాల వచ్చింది. అందుకని ఈ లోకం అంతా మాయా ప్రపంచమని, ఎటు చూసినా సమస్యలు మనల్ని గుంజుతూ ఉంటాయి. ఎవరు నమ్మలేని స్థితి, ఎవరు నిజమైన ప్రేమ కాదు అని తెలుసుకొని ఒక తీర్మానం ఇస్తే, యేసయ్యని వెతికితే, ఆయన సమీపించగానే ఆయన వేడుకుంటే జక్కయ్యకి ఇచ్చిన రక్షణ, సమర స్త్రీ పొందుకున్న దీర్ఘకాల వ్యాధి నుంచి విడుదల, శతాధిపతి దాసుడు కలిగిన స్వస్థత ప్రభువు నీవు పొందుకోగలుగుతావు.
అవి నీకు కావాలనుకుంటే సమయం ఎంచుకోలేదు. ఇదే అనుకూల సమయం. ఈ సమయాన్ని నిరర్థకం చేసుకోకుండా ప్రభు దగ్గరికి రా, ఉన్న స్థలంలో మోకరించు, ప్రభు దగ్గర వేడుకు. ఆయన వేడుకున్న వారిని, ఆయన సమీపించిన వారిని ఆయన స్వీకరించే దేవుడు. తట్టుడు మీకు తెరచదు, అడుగుడు మీకు ఇవ్వబడుతుంది అనే వాగ్దానం ఇచ్చేవాడు. ఈయన అడిగితే రక్షణ ఇస్తాడు, అడిగితే విడుదల ఇస్తాడు, అడిగితే స్వస్థత ఇస్తాడు, అడిగితే ప్రతి పరిస్థితి బంధకాల నుంచి తప్పించి నిత్య రాజ్యంలో స్థలం ఇస్తాడు. ఆయన పక్కన కూర్చోబెట్టి అర్హతను నీకు అనుగ్రహిస్తాడు. అంటే కృప అందరూ పొందాలని ఒక తీర్మానం కలిగినట్టు ప్రార్థన చేయబోతున్నాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప, నీ ప్రేమ అపారమైనది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన వాడికి మమ్మల్ని అయినా ఎవరెంతగా ప్రేమించలేదయ్యా. వాళ్ళు ప్రేమించారంటే వాళ్ళ ప్రేమలో ఏదో స్వార్థం ఉంది, ఏదో ఆశించే ప్రేమించారు. మీరు ఆశించకి మమ్మల్ని ప్రేమించారు కనుక నేనైనా ఈ దినాల్లో మీరు దొరికే కాలం ముందు, యెహోవా దొరకాల ముందని వెతకండి, ఆయన సమీపంగానే వేడుకోమని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నాయనా, మీరు దొరికే కాలం ముందు జక్కయ్య వెతికాడు, సమీపంగానే వేడుకున్నాడు. ఈ దొరికే కాలం ముందు శతాధిపతిని దగ్గరికి వచ్చాడయ్యా. సమీపంగానే తన దాసుడు స్వస్థత కొరకు వేడుకున్నాడు. మీరు దొరికే కాలం ముందు రక్తస్రావం స్త్రీ వెతికింది, సమీపంలో తనకున్న బలహీనతను బట్టి దీర్ఘకాల వ్యాధి నుంచి విడుదల పొందాలని వేడుకుంది. కనుక నీవు అందరికీ విడుదల ఇచ్చిన వాడివి, రక్షణ ఇచ్చిన వాడివి, స్వస్థత ఇచ్చిన వాడివి. ఏ రోజు ఎంతమంది అయితే నువ్వు కావాలని వేడుకుంటున్నారో వాళ్ళందరికీనైనా రక్షణ, విడుదల, స్వస్థత, ప్రతి విధమైన పరిస్థితుల నుంచి మీరు నైనా నెమ్మదిని కలుగు చేసి వాళ్ళ దుఃఖ దినాన్ని సమాప్తం చేసి నైనా వాళ్ళు పడిన స్థితుల నుంచి లేవనెత్తి బంధకాలు, సంఖ్యలు తెంపివేసి ఒక శాశ్వతమైన కృపను బిడ్డలు పొందుకున్నట్లుగా, నిత్య రాజ్యంలో బిడ్డలు ఉండగలిగినట్లుగా పౌరసత్వానికి బిడ్డలు మీరు కలిగజేసి మహిమ పొందమని ఈనాడు ప్రభా, ఆనాడు మీరు వెతికి వేడుకున్నట్లుగా మేము వెతికి వేడుకుంటామని ఎంతమంది అయితే తీర్మానం చేస్తున్నారు, వాళ్ళు పొందగలిగిన ప్రతి విడుదల, స్వస్థత, నెమ్మది కలిగినటువంటి జీవితాలు వీళ్ళందరికీ మీరు అనుగ్రహించి ధారాళంగా మీ కృపలో మీ రాంకుడు కొరకు బిడ్డలందరినీ సిద్ధపరిచి నిత్యత్వంలో బిడ్డలకినైనా పౌరసత్వాన్ని మీరు కలుగజేసి మహిమ తెచ్చుకొని బలపరచమని ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు స్తుతిస్తూ నాయన వాళ్ళు పొందిన ప్రతి విధమైన ఆశీర్వాదాలు బిడ్డలు పొందగలిగినట్లుగా రక్షణ, విడుదల, స్వస్థత కార్యాలు బిడ్డలు అనుభవించి నిత్యత్వంలో వారసులైనట్టుగా అట్టి కృపను కలిగజేసి మహిమ తెచ్చుకొని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, ఈరోజు ప్రభుని వెతుకుతాం, సమీపకుండా వేడుకుంటామని తీర్మానం చేసుకున్న పిల్లలకు, లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి, కృప ఎప్పుడేలకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరోసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈరోజు విన్న వాక్యం ద్వారా అందరి జీవితాల్లో ప్రభువుని వేడుకొని వెతికి వాళ్ళు పొందిన ఆశీర్వాదాలు, విడుదల మీరు పొందుకొని నిత్యత్వము ప్రభువుని కూర్చోవాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. అటు మరోసారి అందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ మరోసారి హృదయపూర్వకమైన